తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు చేస్తూ రవాణా శాఖ జీవో జారీ చేసింది. అన్ని చెక్ పోస్టులకు ఎత్తివేస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. చెక్ పోస్టులను రద్దు అంశంపై ప్రజలు అవగాహన కల్పిస్తామని పొన్నం తెలిపారు. ఆన్లైన్ లో ట్రాన్స్పరెంట్ గా చెల్లింపులు కార్యకలాపాలు జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక చెక్ పోస్టులను రద్దు చేస్తూ 2 నెలల కిందటే జీవో జారీ చేయగా బుధవారం నుంచి పూర్తిగా చెక్ పోస్టులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి పొన్నం. ఈ సర్వేలెన్స్ సిస్టమ్ మీద ఒకటి మొత్తం కంప్లీట్ టెక్నాలజీ అడాప్షన్ తీసుకుంటా ఉన్నాం. దాంతో నెంబర్ ప్లేట్ను గ్రాఫిక్ చేయడం కానీ, ఆఫీసులో ఈ యొక్క ఎక్కడైనా ఆరోపణలు వస్తున్నటువంటి రెగ్యులర్గా ఏజెంటో లేదా బ్రోకరో ఇంకోరో వస్తున్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితులలో వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ఏఐ సిస్టమ్ ద్వారా, ఏఐ బేస్డ్ ద్వారా సర్వేలెన్సెస్ అనేది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఫ్రీక్వెంట్ వచ్చే వాళ్ళను నోటీస్ చేస్తుంది. నోటీస్ చేసి హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్డేటెడ్గా ఫ్రీక్వెంట్ విజిటర్, జనరల్గా ఎవరో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తే ఎవరో పరిమితి రావాలి, ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ పర్మిట్ కొరకు వస్తే నెలకు 4 సార్లు, బట్ డైలీ అదే పరిమితి వస్తున్నాడంటే దాన్ని రికార్డ్ చేసి అటువంటి నివారించడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నిర్భయ స్కీమ్ కింద ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ షేర్ తోటి ఈ వెహికల్ ట్రాకింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ముందుకు పోతా ఉంది. దాని తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆటో జనరేషన్ ఆఫ్ చాలెంజ్ కూడా, అంటే దాన్ని కెమెరా క్యాచ్ చేసి దానికి సంబంధించిన కూడా చేస్తాను. తర్వాత డ్రైవింగ్ మీద